ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మహేందర్. మీరు చూస్తున్నారు టెక్ మహేందర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి లేదా ఎలా పొందాలి నేను ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, దీనివల్ల అయితే మనకైతే అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ యొక్క ఫ్లిప్కార్ట్ పే లేటర్ వల్ల. సో దీన్ని అయితే ఎలా ఎనేబుల్ చేసుకోవాలి నేను వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది జస్ట్ ఒక 30 సెకండ్స్ ఒక సర్వేలా ఉంటుంది. జస్ట్ అడిగిన డీటెయిల్స్ మనకి ఇస్తే మనకైతే జస్ట్ యాక్టివేట్ చేసి పడేస్తారు. సో దీనికోసం అయితే ఏం చేయలేదు, మన ఆధార్ కార్డ్ అనేది మొబైల్ నెంబర్తో అయితే షూర్గా అయితే లింక్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇది వచ్చాకైతే 500 రూపీస్ నుంచి 5000 రూపీస్లో మధ్యలో అయితే మనకు వస్తుంటుంది. సో నాకు కూడా అయితే 5000 అయితే రాలేదు. సో నేను తమిళలో అయితే అలా పెట్టాను. కాకపోతే నాకు ఎంత వచ్చిందో నేనైతే వీడియో ఎండ్లో అయితే మీకైతే చెప్తాను. సో దీనికోసం మీరు ఏం చేస్తారు, మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మొబైల్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, మొబైల్లో ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇలా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ సెర్చ్ బార్ అని ఉంది కదా గైస్, ఆ సెర్చ్ బార్ పై ట్యాప్ చేసి ఫ్లిప్కార్ట్ పే లేటర్ అని అయితే సెర్చ్ చేయండి సింపుల్గా అయితే. సో అలా సెర్చ్ చేసినా లేదు, మీరు అకౌంట్లోకి వెళ్ళేసి అక్కడ మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అని కనిపిస్తుంది. సింపుల్ అయితే ఇలా సెర్చ్ చేసుకొని సెర్చ్ చేసుకున్న తర్వాత మీదనే మీకైతే టాప్లో అయితే కనిపిస్తుంది కదా ఫ్లిప్కార్ట్ పే లేటర్ అని, దానిపై అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దానిపై క్లిక్ చేసినారే ఫ్లిప్కార్ట్ పే లేటర్ అంటే ఏంటిది, ఇంట్రెస్ట్ క్రెడిట్ ఏంటిది, అప్లికేషన్ ఎంత టైం పడుతుంది, మనకైతే కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, మొత్తం అయితే డీటెయిల్స్ అక్కడ ఉంది. సో మనకేం లేదు, సింపుల్ అయితే కిందికి వచ్చినట్లయితే అప్లై నౌ అని అయితే కనిపిస్తుంది. సో మీకైతే అప్లై నౌ అని కనిపిస్తుంది, నాకైతే రెజ్యూమ్ నౌ అని కనిపించింది. కాబట్టి నేను ఆల్రెడీ ఒకసారి క్లిక్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తే అప్లై నౌ పై అయితే ట్యాప్ చేయండి. సో దానిపై ట్యాప్ చేసినట్టయితే ఫ్లిప్కార్ట్ పే లేటర్ ప్లీజ్ వెయిట్ అని పడుతుంది. గెట్ ఇన్స్టంట్ క్రెడిట్ అప్ టు 5000 రూపీస్ అని అవుతుంది. ఓన్లీ 5000 రూపీస్ వరకు అయితే. సో అక్కడ మీకు ఎంటర్ డీటెయిల్స్ దగ్గర పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కిందనే మిమ్మల్ని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయమని అడుగుతారు. సో మీరు సింపుల్ అయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, సో దానిపై అయితే క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఈ యొక్క ఓటీపీ అనేది వస్తుంది. సో మీకు వచ్చిన ఓటీపీని అయితే అక్కడైతే ఎంటర్ చేసేయండి. సో బీ కేర్ఫుల్, చూసుకొని ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకైతే వెరిఫై అని అయితే కనిపిస్తుంది. సింపుల్ అయితే దానిపై అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దానిపై క్లిక్ చేసిన లోడ్ అవుతుంది. జస్ట్ లెట్ ఇట్ బి లోడ్. సో లోడ్ అయిపోయిన తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్ కనిపిస్తుంది. సో మీ పాన్ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది, మీ పేరు కనిపిస్తుంది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్డే, మీ జెండర్, మీ యొక్క అడ్రస్ మొత్తం అయితే డీటెయిల్స్ కనిపిస్తుంది. అదే పాన్ కార్డు ఎలా ఉన్నా ఇలా కనిపించిన తర్వాత ఐ అగ్రీ అని దానిపై క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సో దానిపై అయితే సింపుల్గా అయితే క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ పై ట్యాప్ చేసిన జస్ట్ ఒక 5 సెకండ్స్ ఆగండి. సో కంప్లీటింగ్ యువర్ కేవైసీ అని అయితే పడుతుంది. సో కంప్లీటింగ్ యువర్ కేవైసీ పడిన తర్వాత చెకింగ్ యువర్ ఎలిజిబిలిటీ అని పడుతుంది. సో ఇక్కడ మీకైతే కంగ్రాచులేషన్స్ అని మీకు ఆ బాక్స్లో 500 రూపీస్, 5000 రూపీస్, 4500 రూపీస్ అని వస్తుంది. సో నాకు వచ్చింది అయితే 500 రూపీసే, ఎక్కువైతే ఏం రాలేదు. సో ఇప్పుడు పే లేటర్ని అయితే ఫ్లిప్కార్ట్ మిత్రాలో యూజ్ చేసుకోవచ్చు, టూ గుడ్లో యూజ్ చేసుకోవచ్చు, ఈ ఫ్లిప్కార్ట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్ కంటిన్యూ షాపింగ్ పై క్లిక్ చేయండి. సో ఒక 5000 వర్త్, నాకైతే 500 రూపీస్ వచ్చింది కానీ నేనైతే ఒక 500 రూపీస్ వర్త్ ఒక హెడ్సెట్ని అయితే ఓపెన్ చేసేసుకుంటాను. సింపుల్గా మీకు ఎక్కువనే వచ్చి ఉండొచ్చు, ఏజ్ టు ఏజ్ చేంజ్ అవుతుంది. సో నేను సింపుల్గా అయితే ఒక ఇయర్ ఫోన్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే ఒక 300 రూపీస్ వర్త్ ఇయర్ ఫోన్స్ ఏది ఉంది. సో దానిపై క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత బై నౌ అని కనిపిస్తుంది కదా, సో దానిపై అయితే ట్యాప్ చేసుకున్నాను. సో దానిపై ట్యాప్ చేసుకొని సేమ్ అడ్రస్ కన్ఫర్మేషన్ సేమ్ మనం ఆర్డర్ ఎలా పెడతామో అలా పెట్టేసుకొని కంటిన్యూ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ వచ్చింది, అదే పేమెంట్ చేయాలి. సో పేమెంట్లో మనకైతే అమెజాన్ పే లేటర్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనమైతే ఈ మంత్లో ఇప్పుడు వాడుకొని నెక్స్ట్ మంత్ అయితే సేమ్ ఇదే డేట్ నాడు కాదు గైస్, 5 లోపు అదే మనకి క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ పేమెంట్ డే రోజు అయితే మనమైతే పే చేయాలి. సో మనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, 0% ఇంట్రెస్ట్ అని కూడా చూపిస్తుంది. సో గైస్, ఇంతే సింపుల్గా అయితే మీరైతే మీ మొబైల్ యూజర్స్కి జస్ట్ ఒక 30 సెకండ్స్లో అయితే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ పే లేటర్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. నాకు వచ్చింది అయితే 500 రూపీస్. సో మీ యొక్క ఒకవేళ మీ ఏజ్ ఎక్కువ అయితే మీరైతే ఎక్కువ వచ్చి ఉండొచ్చు, 20+ అయితే మీకైతే 4500 5000 రూపీస్ కూడా వస్తుంది. సో నా ఏజ్ అనేది తక్కువ ఉంది. సో నాకు క్రెడిట్ స్కోర్ కూడా తక్కువ ఉందేమో కావచ్చు. సో నాకైతే తక్కువ వచ్చింది. సో గైస్, మీరైతే ఇంతే సింపుల్గా అయితే జస్ట్ ఒక 30 సెకండ్స్లో పే లేటర్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ టెక్ మహేందర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఐ విల్ సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.